హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, మోటివేషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే యాటిట్యూడ్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా యాటిట్యూడ్ అంటే జనరల్గా ఏమనుకుంటాం మనము, ఒకళ్ళు ఎవరైనా బాగా గర్వంగా, పొగరుగా, నిర్లక్ష్య ధోరణిలో ఎదుటి వాళ్ళ పట్ల ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళని మనం యాటిట్యూడ్ చూపిస్తున్నారు అని చెప్పి అంటాం కదా. కానీ అసలు నిజానికి యాటిట్యూడ్ అంటే ఏంటంటే అలా గర్వము, నిర్లక్ష్యం అని కాదు. యాటిట్యూడ్ అంటే మన ఆలోచన విధానం అన్నమాట. అంటే మన భావోద్వేగాలని బట్టి, తర్వాత మనకున్న నమ్మకాన్ని బట్టి, మన ఇంటెన్షన్ని బట్టి మనం ప్రవర్తించే తీరు అన్నమాట. అంటే ఏంటంటే మనం ఒక చర్యకు ఎలా స్పందిస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, మన ఇంటెన్షన్ ఏంటి అనేదన్నమాట. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ని బట్టి, తర్వాత మన నమ్మకాన్ని బట్టి, మూడ్ని బట్టి, ఎదుటి వ్యక్తిని బట్టి ఈ యాటిట్యూడ్ అనేది మారిపోతూ ఉంటుంది. అదే ఎదుటి వ్యక్తి యాటిట్యూడ్ అనుకోండి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందనేది ఎలా ఆధారపడి ఉంటుంది? వాళ్ళ నమ్మకాన్ని బట్టి, వాళ్ళ భావోద్వేగాల్ని బట్టి, వాళ్ళ ఇంటెన్షన్ బట్టి, వాళ్ళకి ఎదుటి వ్యక్తి మీద ఎలాంటి అభిప్రాయం ఉంది అన్న దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? యాటిట్యూడ్ అంటే ప్రవర్తన అన్నమాట. ఈ ప్రవర్తన అనేది ఎదుటి వాళ్ళ తీరును బట్టి, సమాజం తీరును బట్టి మారిపోతూ ఉంటుంది. అసలు యాటిట్యూడ్ అనేది డెవలప్ అయ్యేదే మన జీవిత అనుభవాల నుంచి, చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగాము, సమాజాన్ని ఎలా చూసాం మనం అనే దాన్ని బట్టి ఈ యాటిట్యూడ్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సపోజ్ మనకి ఒకళ్ళ మీద ఒక అభిప్రాయం ఉందనుకోండి, ఆ అభిప్రాయాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం వాళ్ళతో ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళకి అది మన ప్రవర్తనలో కనబడుతుంది అనమాట. వాళ్ళకి అది మన యాటిట్యూడ్ అవుతుంది. అలాగే మన మీద ఎదుటి వాళ్లకున్న అభిప్రాయాన్ని బట్టి, వాళ్ళకు మన గురించి తెలిసిన దాన్ని బట్టి వాళ్ళు మనతో ప్రవర్తించే తీరు ఆధారపడి ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ మన పట్ల ఏంటనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ యాటిట్యూడ్ లో మామూలుగా ఏంటంటే 3 భాగాలు ఉంటాయి. ఒకటేంటంటే ఆ ఎదుటి వ్యక్తి గాని, సిచ్యువేషన్ గాని, సమస్య గాని మనకి ఎలా అనిపిస్తుంది అనేది మొదటిదన్నమాట. రెండవది ఏంటంటే ఆ సిచ్యువేషన్ పట్ల గాని, ఎదుటి వ్యక్తి పట్ల గాని మన నమ్మకాలు, మన భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అనేది. మూడోది ఏంటంటే మనకున్న అభిప్రాయాన్ని బట్టి మనము వాళ్లతో ఎలా ప్రవర్తిస్తాము అనేది అనమాట. ఇలాంటి 3 కోణాలు, 3 భాగాలు ఉంటాయన్నమాట యాటిట్యూడ్లో. యాటిట్యూడ్లో మనం తెలిసి ప్రవర్తించటం, తెలియకుండా ప్రవర్తించటం కూడా ఉంటుంది. అంటే మన నమ్మకాలని బట్టి ప్రవర్తించటము, లేకపోతే నిజంగా ఆ విషయం గురించి మనకు తెలిసి ప్రవర్తించటం, తెలియక ప్రవర్తించటం ఉంటుందన్నమాట. అసలు ఈ యాటిట్యూడ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అంటే మనం చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు మనకేం నేర్పించారు అనే దాన్ని బట్టి, సమాజాన్ని మనం ఎలా చూసాము చిన్నప్పటి నుంచి అనే దాన్ని బట్టి మన యాటిట్యూడ్ అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకే ఏమంటారంటే చిన్న పిల్లల ముందు ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, మన బిహేవియర్ వాళ్ళ ముందు ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారనమాట. మనం ఎలాగా బిహేవ్ చేస్తామో తల్లిదండ్రులను చూసే కదా ఫస్ట్ పిల్లలు నేర్చుకునేది. తర్వాత స్కూల్స్లో వాటిలో ఫ్రెండ్స్ని బట్టి, తర్వాత టీచర్స్ చెప్పేది, ఇవన్నీ కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తాయన్నమాట, పిల్లల మీద. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక మంచి విలువలను నేర్పించే స్కూల్లో చదువుకున్నారనుకోండి, లేకపోతే మంచి బుద్ధులు చెప్పే తల్లిదండ్రులు, మంచి ప్రవర్తన ఉన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగారనుకోండి, జనరల్గా వాళ్ళకి మంచి ప్రవర్తనే వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు యాంటీ సోషల్ పర్సనాలిటీ వీళ్ళందరూ ఎలా డెవలప్ అవుతున్నారు, వాళ్ళు పెరిగిన పరిస్థితులు,
తర్వాత వాళ్ళకి ఉన్న ఒక్కొక్కసారి బాగా పేదరికంలో పెరిగిన వాళ్ళకి ఈ విలువలు నేర్పించేంత ఇది ఉండదు. వాళ్ళకి టైంకి ఫుడ్ దొరకటమే కష్టంగా ఉండే వాళ్ళకి ఈ విలువలు వాటిని గురించి పట్టించుకోరనమాట. ఎలాగా అయినా ప్రవర్తించగలిగే ఒక ప్రవర్తనను అలవాటు చేసుకుంటారు. అలాగా మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాము అనే దాన్ని బట్టి మనం ఎలా ప్రవర్తిస్తాం పెద్దవాళ్ళు అయ్యాక అనేది ఆధారపడి ఉంటుంది. అలాగా మన యాటిట్యూడ్ వాటి బేస్ మీద మన యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఏదైనా విషయం చూసామనుకోండి, అది మన మైండ్లో ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. జనరల్గా సెలబ్రిటీస్ వాళ్ళు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు కదా. అలా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద మనకి మంచి అభిప్రాయం ఉందనుకోండి, సెలబ్రిటీస్ మీద వీళ్ళు చూపించారు కాబట్టి ఇది మంచిది అని చెప్పి దానికి ప్రభావితం అవుతాం. ఆ ప్రోడక్ట్ ని కొనుక్కోటానికి సిద్ధపడతాం అన్నమాట. అలాగే ఏదైనా విషయానికి మన మైండ్ కండిషన్ అయిన దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒకళ్ళు పరీక్ష రాసి వచ్చారు, మనం నెక్స్ట్ ఆ పరీక్షకు కానీ ఇంటర్వ్యూకి కానీ వెళ్ళాలనుకోండి. వాళ్ళు వచ్చి చాలా కష్టంగా ఉంది పరీక్షని కానీ, లేకపోతే ఈ ఇంటర్వ్యూ బాగా కష్టంగా చేశారని కానీ చెప్తే మన మైండ్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? అమ్మో ఆ పరీక్ష కష్టంగా ఉంది, మనకు కూడా కష్టంగా ఉంటుంది అని ఒక మైండ్ మారుతుంది అనమాట. అలాగే ఇంటర్వ్యూ, అమ్మో వాళ్ళు ఏం అడుగుతారో అని చెప్పి భయపడతారనమాట. అలాగా మన మైండ్ ఎలా కండిషన్ అవుతే అది అలా కాకుండా వాళ్ళు అడిగినా మనకి వేరే క్వశ్చన్స్ వస్తాయి, మనకు అడిగే ప్రశ్నలు వేరే ఉంటాయి. అలాగ మనం అనుకుని మనం ఆలోచించామనుకోండి, అంత భయం ఉండదు. అందుకని ఏంటంటే మన మైండ్ కండిషన్ ఎలా అవుతుంది అనే దాన్ని బట్టి కూడా ఈ యాటిట్యూడ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు ఒక రకంగా ఉండదు అనమాట. ఇప్పుడు మనం ఒక రకంగా ఎదుటి వ్యక్తిని మనం ఎస్టిమేట్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉంటే గనక వాళ్ళ పట్ల మన యాటిట్యూడ్ ఒక రకంగా ఉంటుంది. అలా కాకుండా అడ్వర్టైజ్మెంట్లు చెప్తే టెంప్ట్ అవుతారు చూసారా, అలాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అలాంటి అప్పుడు యాటిట్యూడ్ వేరే రకంగా ఉంటుంది. అంటే మనకి ఆలోచన శక్తి ఉండి వాళ్ళ గురించి ఆలోచిస్తే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేది మనకి అర్థమయ్యి వాళ్ళతో ప్రవర్తించే తీరు వేరేగా ఉంటుంది. అలా కాకుండా మనకి ఎక్కువ ఆలోచన లేకుండా ఏది కనబడుతుంటే దాన్నే నిజం అనుకొని నమ్మి ప్రవర్తించామనుకోండి, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. అలాగే యాటిట్యూడ్ అనేది మారిపోతూ ఉంటుంది. అలాగే ఏదైనా విషయం మనకి అనుకూలంగా కావాలనుకున్నప్పుడు కూడా మన యాటిట్యూడ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఆ విషయానికి అనుకూలంగా మనం మామూలు ప్రవర్తన కంటే ఆ విషయం కోసమని వేరే ప్రవర్తనని మార్చుకుంటాం అన్నమాట. అందుకని ఏంటంటే మనకున్న యాటిట్యూడ్ అంటే మన ప్రవర్తన అన్నమాట. మనకున్న యాటిట్యూడ్ మన ఆలోచనకి మన ప్రవర్తనకి తగినట్టుగా ఉంటే గనక మనకి ఏమీ కష్టం ఉండదు అన్నమాట. అలా కాకుండా మన ఆలోచనకు మన నమ్మకానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు మనము ఒత్తిడికి లోనవుతాం. లోనయ్యి మన ప్రవర్తనే ఒక్కొక్కసారి మారిపోతుంది అనమాట. అలా ప్రవర్తించడం అలవాటు చేసుకొని అలాగే మన ప్రవర్తనని మార్చుకుంటాం. కాబట్టి మన ఆలోచన విధానాన్ని బట్టి మన సిచ్యువేషన్ కానీ మన ఎదుటి వ్యక్తులు కానీ ఉండాలని ఏం లేదు కదా. వాళ్ళు వేరే రకంగా ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా మనం పోవాలనుకున్నప్పుడు మన యాటిట్యూడ్ మన ప్రవర్తనని మనం మార్చుకుంటాం అనమాట. అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే, మనం చాలా ఓపెన్గా అందరితో మంచిగా ఉండాలని, వాళ్ళ మంచి కోరుతూ ఉండాలని అలా అనుకుంటా ఉంటే గనక ఎదుటి వ్యక్తి మనల్ని వాళ్ళ ఉపయోగం కోసం ఉపయోగించుకొని వదిలేస్తే అప్పుడు మన ప్రవర్తన కూడా మారిపోతుంది. మనం ఇంత చేసాము, ఇంత బాగా చక్కగా వాళ్ళతో ప్రవర్తించినప్పుడు వాళ్ళు కేవలం వాళ్ళ అవసరాలకు మనల్ని ఉపయోగించుకొని వదిలేశారని చెప్పి అనుకున్నప్పుడు మన ప్రవర్తన మారిపోయి ఆ వ్యక్తి పట్ల మనం చూపించే తీరు మారిపోతుంది. అప్పుడు మనం వాళ్ళతో అంటి ముట్టనట్టుగా ఉంటాం అన్నమాట. ఇలాంటి దాన్ని యాటిట్యూడ్ చేంజింగ్ అంటాము. ఇలాంటి ఉదాహరణలు మనకి మన జీవితంలో
చాలా కనబడతా ఉంటాయి. అంటే ఎదుటి వాళ్ళ ప్రవర్తనను బట్టి మన ప్రవర్తన మార్చుకోవడం అన్నమాట. అందుకే మనం ఏదైనా మోటివేషనల్ స్పీచ్ విన్నప్పుడు గాని, లేకపోతే ఏదైనా మంచి పుస్తకంలో కొన్ని వాక్యాలు చదివినప్పుడు గాని మన ప్రవర్తనని మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. దీన్ని ఇలాబరేషన్ లైక్లీహుడ్ థియరీ అంటాం. సో యాటిట్యూడ్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఈ యాటిట్యూడ్ ని మన ఉన్నతికి ఎలా ఉపయోగించుకోవాలి అంటే, ఈ మామూలుగా పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ అని ఉంటాయి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే, పాజిటివ్ యాటిట్యూడ్ లో మనం ఏం చేస్తాము, మన ఇమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా చాలా ధైర్యంగా, ఒంటరిగానైనా సరే ఒక స్థిర నిశ్చయంతో వచ్చే కష్టాలన్నీ ఎదుర్కొంటూ ముందుకు పోయే విధానాన్ని అలవర్చుకోవటం వల్ల ఆ విధంగా ప్రవర్తించటాన్ని పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం. దానివల్ల మనం ఎంత కష్టమైన పరిస్థితులనైనా ఎదుర్కొని ముందుకు సాగగలుగుతాము. అంటే మనం కష్టాలను కూడా, అంటే అది సాధించటానికి మనం కష్టాలను కూడా హత్తుకుంటాం అన్నమాట. మరి నెగిటివ్ యాటిట్యూడ్ అంటే నెగిటివ్ గా ఆలోచించటం అని కాదు, అంటే కేవలం నెగిటివ్ గా ఆలోచించటమే కాదనమాట. నెగిటివ్ యాటిట్యూడ్ అంటే అసూయ, ద్వేషాలు కలిగి ఉండటము, తర్వాత ఎదుటి వారి పట్ల సానుభూతి లేకపోవటము, స్వార్థంతో ప్రవర్తించటం, ఇవన్నీ కూడా నెగిటివ్ యాటిట్యూడ్ కిందకి వస్తాయి. సో ఇలా నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, రోజు రోజుకి పతనం వైపుకి పయనిస్తాం అన్నమాట. అలా కాకుండా ఈ రెండింటి మధ్య రకంలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటది, ఎదుగుదల ఏమీ లేకుండా ఉన్న చోటునే ఉండిపోతాం, మార్పుని తొందరగా అంగీకరించలేము. కాబట్టి మనం భయాన్ని వదిలేసి ధైర్యంగా మంచి ఆలోచనతో, మంచి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటూ, ఒక ధైర్యంతో మొండిగా ఒక విషయాన్ని చేయాలనుకున్నప్పుడు ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అవసరమైతే ఆ టైంలో మన యాటిట్యూడ్ ని మార్చుకోవాలి. అలాగే ఎదుటి వ్యక్తి పట్ల ప్రవర్తించే తీరును కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ఎస్టిమేట్ చేసుకొని మనం వాళ్ళతో మెలగగలిగితే మనం ఏంటంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరము ఉండదు. జనరల్ గా మన లైఫ్ కష్టంగా ఉండదు, స్మూత్ గా నడుస్తుంది. అలా కాకుండా మనం ఒక స్థిరమైన అభిప్రాయాలతో మన యాటిట్యూడ్ ని మార్చుకోలేకపోతే ఎదుటి వ్యక్తి దాన్ని అడ్వాంటేజ్ గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే మనల్ని రాంగ్ గా అయినా ఎస్టిమేట్ చేయొచ్చు అన్నమాట. అందుకని మనం ఎప్పుడు తెలివిగా ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడన్న దాన్ని బట్టి మన ప్రవర్తనని మార్చుకుంటాం అనమాట. అంటే అతని ప్రవర్తన, అతని యాటిట్యూడ్ మనకి నచ్చకపోతే మనం అంటే ముట్టనట్లు ఉంటాం. అతని యాటిట్యూడ్ కనుక బాగుంటే కనుక మనం కూడా మంచి యాటిట్యూడ్ చూపిస్తాం అనమాట. అదండి మరి యాటిట్యూడ్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.